మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఈ శాల్వా తీసుకొని పోతానంటే మీరు చూడొచ్చు మీడియా మొత్తము ఇలా ఆపుతా ఉన్నారు. ఇవ్వండి చూడండి శాల్వా, నేను ఒకటి నీ శాల్వా చూపి. నేను ఇవ్వండి మా శాల్వా ఎందుకంటే మా పిఎస్సి చైర్మన్ అయినా అని చెప్తుండు కదా, బిఆర్ఎస్ పార్టీ అని అంటుండు కదా. ఈ శాల్వా ఒకటి మా కండువా ఒకటి, ఈ శాల్వా ఒకటి కండువా ఒకటి కప్తామని పోతా అంటే పోలీసు వాళ్ళు ఓనిస్తలేరు. నేను ఏం చేయాలి? ఒక కోవట్గాడు, ఒక చీటర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉంటే వాడు ఏం చేసినా నా శ్రేయోభిలాషులు మనస్తాపనకి గురైన తప్పని పరిస్థితుల్లో మాట్లాడా ఇటువంటి చీడ పురుగులకి ఘాటైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇటువంటి చీడ పురుగుల్ని కేసీఆర్ గారు ఏనేస్తారో లేదా అది చూస్తాం. తర్వాత నేనే కంకణం కట్టుకుని ఏనేస్తాను. నేనేమో గాంధీకి ఎస్కార్ట్ పైలట్ చేసి మా ఎమ్మెల్యే మీద చంపే ప్రయత్నం చేస్తారు. కరెక్టేనా? వాళ్ళు సపరేట్, మేము సపరేట్ ఉండదు. మేము గాంధీ గారికి పిఎస్సి చైర్మన్ అయ్యిండు, సన్మానం చేయడానికి పోతున్నాము. సన్మానం చేస్తే కూడా ఆపుతారా? ఇలా కత్తులున్నాయా, కొడ్డలున్నాయా, కొడవలున్నాయా? సన్మానం చేస్తాం గాంధీ గారిని. ఇప్పుడు మీరు ఎందుకు ఇప్పుడు ఇవ్వండి కన్వా కూడా షాల్వా కూడా రెడీ చేసినాము. మీ స్థాయి ఏంట్రా? నిన్న కాక మొన్న పార్టీలోకి వచ్చి నన్ను పార్టీకి తీసుకెళ్లేదండి. మాట్లాడితే నా నాయకుడు నాతో మాట్లాడతాడు, వారికి నేను సమాధానం చెప్తాను. టీఆర్ఎస్ పార్టీ కాడ ఎన్నిసార్లు, ఆఫీస్ కాడ ఎన్నిసార్లు వచ్చాడు, నేను ఎన్నిసార్లు వెళ్ళా, వాడు నన్ను తీసుకెళ్ళేదండి. మాట్లాడే కొన్ని సందర్భాల్లో కొంతమంది నాయకులు దొంగల మాటలు తర్వాత తెలుసుకుని రియలైజ్ అవుతారని నేను అనుకుంటున్నాను. నలుగురు ఐదు కోవట్లతో ఉన్నాను. రాత్రి కూడా అక్కడ వీడు 2018 నుంచి వీడి పేరు ఏంటంటే బాత్రూమ్ కోడ్. బాత్రూంలోకి వెళ్ళి అపోజిషన్ పార్టీలు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఇటువంటి కోవటి. వాడి విశ్వరూపం వాస్తవాలు తెలుసుకొని తెప్పించుకుంటే ఈ రోజైనా కనీసం కళ్ళు తెలిసినట్టు ఉండదు. ఇప్పటికే ఇటువంటి యథాలు అధికారం కోల్పోయి నష్టపడ్డాం. ముందు మేల్కుంటే చక్కటి భవిష్యత్తు. ఎంటైర్ మీడియా చూస్తా ఉన్నారు, టోటల్ మీడియా చూస్తా ఉన్నారు. నేను పోతానంటుంటే నా కాన్వేని కూడా మీరు మొత్తం మీడియా చూపించవచ్చు. రెడీ చేసుకున్నాం మేము పోతామంటే మమ్మల్ని పోనీయకుండా ఇవన్నీ చూడండి. నా కార్ డోర్ తీస్తుంటే కూడా డోర్ తీయనీయకుండా గట్టిగా పోలీసు వాళ్ళు పట్టుకొని ఉన్నారు. ఇక నేను ఏం జవాబు చెప్పాలి? మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి గాంధీ గారు, మీరు కాంగ్రెస్ ప్రభుత్వము అరెస్ట్ చేపిస్తారు కదా, ఇదే నా ప్రజాపాలన అంటే మరి నీకు నువ్వు తొడలు కొడుతీవి, ఇదంటివి రారి అంటివి, ధనం నాగేంద్ర గారు తొడలు కొడుతుంది. మరి ఇలా పోలీసులు పెట్టినాను ఎందుకు అరెస్ట్ చేపిస్తురా? ఎందుకంత భయపడుతుర్రు? అసలు ఆయన బిఆర్ఎస్ పార్టీ అసలు. ఇలా నేను ఇప్పుడు ప్రెస్ మీట్ లో మాట్లాడుతాను, దయచేసి ప్లీజ్ మీ దండం పెడతా, నన్ను కొంచెం అలౌ చేయండి సార్, ప్లీజ్ సార్. హౌస్ అరెస్ట్ ఎందుకు చేస్తారు? నీ క్రమశిక్షణ. పోలీసుల్ని చొక్కాలు పట్టుకునే నిన్న మీడియాలన్నీ కూడా లైవ్లో చూసినాయి. దాన్ని బట్టి ప్రభుత్వం నాడు ప్రాబ్లం ఇబ్బంది కనుక్కోవడం చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి, పోలీస్ సిబ్బంది మీద ఉంటుంది కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేశారు. నువ్వు రమ్మను, నేను వచ్చా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.